హెడ్లైన్ సాయి సుధా. హ్యామ్ టెండర్లలో గోల్మాల్ జరిగిందా? వేల కోట్ల స్కామ్ వెలుగులోకి వస్తుందా? 25% ఎక్సెస్ టెండర్లను కేటాయించారా? ఎన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు? మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? కాంట్రాక్టర్ల కోసమే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారా? కాంగ్రెస్ పెద్దలకే కాంట్రాక్ట్ల ఒకే కంపెనీకి 15 టెండర్లు ఎలా దక్కాయి? ప్రభుత్వం నిధులను పనిచేస్తుందా అంటే అవుననే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రోడ్లను నిర్మించేందుకు 11,000 కోట్లతో ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అంతే, ఇదే కాంట్రాక్టర్లకు బూస్ట్ గా మారింది. దాదాపు 4,000 కోట్ల ఎక్సెస్ టెండర్లు వేసిన కేటాయించినట్లు ఆరోపణలు గుప్పమంటున్నాయి. పంచాయతీరాజ్ లో 6,000 కోట్లతో టెండర్ పిలిస్తే దాదాపు 7,000 కోట్ల నుంచి 8,000 కోట్ల రూపాయలతో టెండర్లు కేటాయించినట్టు తెలుస్తోంది. అధిక ధరల టెండర్ల వల్ల ప్రభుత్వంపై 5,000 కోట్ల భారం పడే ఛాన్స్ ఉందంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హ్యామ్ స్కీమ్ లో చేపట్టే రోడ్లకు దాదాపు 60% బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి పనులు చేపడతారు. ఆ తర్వాత బ్యాంకులకు 30 వాయిదాల్లో 15 ఏళ్ల పాటు వడ్డీతో సహా చెల్లిస్తారు. అయితే ఇప్పుడు బాగానే ఉన్న భవిష్యత్తులో ప్రభుత్వంపై మరింత భారం పడే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. అయితే టెండర్ నిబంధనల మేరకు 5% ఎక్కువ బిడ్ దాఖలైతే ఆ టెండర్ ను ప్రభుత్వం రద్దు చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం టెండర్లను కొనసాగిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎందుకు టెండర్లను రద్దు చేయడం లేదు? ప్రభుత్వం స్కామ్ ను గుర్తుపట్టలేదా? అధికారులకు తెలిసే టెండర్లను కేటాయించారా? ఆరోపణలతో ప్రభుత్వం టెండర్లను రద్దు చేస్తుందా? మరి ఈ అంశాల గురించి మనం చర్చిద్దాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ పల్లె రామచంద్ర గౌడ్ గారు. ముందుగా రామచంద్ర గౌడ్ గారు నమస్కారం అండి. రామచంద్ర గారు, ఇటు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా చూస్తుంటే ఇటు ముందుగానే ఎక్కడైనా మనం టెండర్ కోట్ చేస్తున్నారంటే తక్కువ బిడ్ కే మనం కోట్ చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటిది 10 to 20% ఎక్సెస్ లో బిడ్స్ కోట్ చేశారు. దానికి ఓకే చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఈ హ్యామ్ స్కామ్ జరుగుతుంది, 18,000 కోట్ల భారీ అవినీతి జరుగుతున్నట్టు బీఆర్ఎస్ చెప్తున్నారు. దానికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? అది మాట్లాడడానికి కనీసము వాళ్ళకు పద్ధతి తెలియాలి. అది చట్టపరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా న్యాయస్థానాలు ఉంటాయి, న్యాయస్థానాలు చూసుకుంటారు. వాళ్ళ ఉనికిని తక్కువడానికి అబద్ధాల హరీష్ రావు, ఆయన పేరే అబద్ధాలు. ఆయన ఇంకో పేరు కూడా ఉంది. ఆయన ఉద్రేకాలు తీసుకొచ్చి వేరే వాళ్ళను ఉద్రేకం చేసుకొని ఆయనకు పెట్రోల్ దొరుకుతుంది కానీ అగ్గిపెట్టె దొరకది. అంటే ఆయన ఉద్రేకంగా చేసి వేరే ప్రజలను సామాన్యుని చావులకు కారణమైన బలీశ్వరరావు అసొంటి వ్యక్తి మాటలను ప్రజలు నమ్మరు. బీఆర్ఎస్ పార్టీ గురించి ఇప్పుడు మనం చెప్పాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యురాలు కవిత గారు మాట్లాడినట్టు వాళ్ళ 2000 కంటే ముందు వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, వాళ్ళు డిక్లేర్ చేసింది ఏముంది, 2014 తర్వాత వాళ్ళు చేసిన తప్పులు వేరే వాళ్ళు చేస్తారనే ఆలోచన వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటిది ఏదన్నా ఉంటే నిష్పక్షపాతంగా దాన్ని చర్యలు తీసుకోండి. మేము కూడా తప్పును ఏది సహించము. కూడా ప్రజాధనాన్ని ఎవ్వరు పాలు ఇప్పుడు ఉన్న భవిష్యత్తులో వాళ్ళ మీద పడతాయి. ఇబ్బంది ప్రజా సంక్షేమంలో తప్పులు చేసిన తప్పు దానికి ఖచ్చితంగా కఠినంగా శిక్ష చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఎవరు కూడా చేయదు. ప్రభుత్వ పరంగా అలాంటిది ఏదన్నా ఉన్నా గానీ అధికారులైనా గానీ దానికి సంబంధించిన స్పెషలిస్టులు అయినా కానీ ఇప్పుడు మీరు అంటున్నట్టు రోడ్ల నుంచి ప్రతి దానికి మేము మాట్లాడేది ఏంటంటే ఏ తప్పు జరుగుతుందో దాని కఠినమైన చర్యలు తీసుకోవడానికి చట్టాలు ఉన్నాయి. చట్టాలతో పాటు ప్రతి విషయం కూడా పబ్లిక్ లో వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా దాన్ని తప్పు చేస్తే దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళు ఉనికిని చాటుకోవడానికే హోమ్ టెండర్ అని పంచాయతీరాజ్ టెండర్ అని మాట్లాడుతున్నారు. వాళ్ళ ఉనికికి కాపాడుకోడు. నిజానికి కూడా వాళ్ళది 2023 తర్వాత పరిస్థితి బాగా వీక్ అయిపోయింది. ఎందుకు వీక్ అయిపోయిందంటే తర్వాత వాళ్ళు పోటీ చేయడానికి వ్యక్తులు ఉన్నారు. 24 తర్వాత వ్యక్తుల ఎమ్మెల్సీలో వ్యక్తులు కూడా లేని పరిస్థితి వచ్చింది. బై ఎలక్షన్ లో వాళ్ళ పరిస్థితి
పరిస్థితి చూసాము. వాళ్ళు ఉనికి అంటే పోటీతత్వాన్ని తీసుకురావాలని బీజేపీ వాళ్ళు కుమ్మక్కై ఎన్నో రకాలుగా మాట్లాడుతుండ్రు. ఆ మాట్లాడని దానికి విలువ లేదు, వాళ్ళ మాటలకు విలువ లేదు. ఏదైనా విలువ ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది జరిగినా, ఎలాంటి తప్పులు జరిగినా ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. తన మన అనేది లేకుండా ఎవ్వరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఖచ్చితంగా కోరుకుంటున్నాము. వాళ్ళు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని. దాంట్లో తప్పులు జరుగుతాయి, తప్పులు జరిగిన దాని గురించి ఏదో బట్టగాల్చి మీదేయాల్సిన అవసరం లేదు. అలాంటి చర్య ఎవరన్నా తీసుకుంటే మాత్రం కఠినంగా చర్య తీసుకోవాలని మరోసారి మీ ద్వారా కోరుకుంటున్నామండి. రామ్మూర్తి గారు నమస్కారం అండి. ఓకే, నమస్కారం అండి. రామ్మూర్తి గారు, ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, అదేవిధంగా మిషన్ భగీరథకి సంబంధించి కానీ అంచనాల వ్యయం భారీగానే పెరిగింది. ఇప్పుడు అదేవిధంగా హ్యామ్ లో కూడా ఇప్పుడు టెండర్ లో కోట్ చేసింది కూడా అది ఎక్స్ట్రా % పెరిగిందే తప్ప దాంట్లో ఎటువంటి చేయాల్సిన ఆరోపణలు కూడా లేవు, దాంట్లో ఎటువంటి అవకతవకలు జరగట్లేదు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ చెప్తూనే ఉంది. మరి దానికి సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే ఇటు హ్యామ్ స్కీమ్ కి సంబంధించి కూడా ఇది ఆల్రెడీ కేంద్రం విజయవంతంగా దాన్ని అమలు చేస్తూనే ఉంది, అది ఇప్పుడు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇంత భారీ స్కామ్ ఉందంటూ కూడా ఇటు హరీష్ రావు చెప్పడం కానీ, ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్పడం కానీ, దీన్ని ఏ విధంగా చెప్తారండి మీరు? ఇప్పుడు కాళేశ్వరంతో పోల్చడం అంటే నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా అండి. ఎందుకంటే కాళేశ్వరం పరిస్థితి అందరికి తెలుసు. 94,000 కోట్ల అప్పు తీసుకొచ్చినాం. అది ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మెగా కంపెనీకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఎల్ఎన్టీ కంపెనీ. ఇంకోటి ఏంటంటే అవి 2 కంపెనీలు వాస్తవంగా చెప్పాలంటే లంచాలు ఇచ్చే కంపెనీలు కాదని అందరికి తెలుసు. ఎందుకంటే వాళ్ళ మీద మా మీద ఆరోపణ చేస్తే వాళ్ళ మీద చేసినట్టే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సబ్జెక్టు వాస్తవంగా హ్యామ్ అంటే ఏంటిది, అసలు ఈ సిస్టమ్ ఏంది, అసలు ఈపీసీ మోడల్ ఏంది, అదే విధంగా బోట్ మోడల్ ఏంది అన్నది కొంచెం నేను కులంకుశంగా చెప్తాను. ఎందుకంటే ప్రజలకు కూడా అర్థం కావాలి. ఎందుకంటే హ్యామ్ మోడల్ రోడ్లు అంటే ప్రైవేటు అదే విధంగా ప్రభుత్వం 2 ఇన్వాల్వ్ అయ్యి, ఏదైతే ప్రభుత్వం 40% అదే విధంగా ప్రైవేట్ 60% ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ రోడ్లు వేస్తుందండి. అదే విధంగా ఎందుకంటే ఈ టోల్ కూడా వసూలు చేస్తారు. ఏదైతే వాస్తవంగా హ్యామ్ నుంచి మోస్ట్లీ అది ప్రభుత్వానికే పోతుంది. దాని నుంచి దశల వారీగా పేమెంట్ ఏదైతే ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తారో. ఒక్క నిమిషం ఆగండి. అదే విధంగా లేదండి, నేను మాట్లాడుతున్నానండి లైవ్ లో. రామచంద్ర గారు ఒకసారి రామ్మూర్తి గారు ముందు ఒకసారి క్లారిఫై ఇవ్వనివ్వండి, తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీరు మాట్లాడొచ్చు. లేదండి, తన ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలు పెట్టి రాష్ట్ర సంబంధించిన ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వదిలిపెట్టి ఆయన ఫోన్ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఏందండి, వాళ్ళకి పట్టా లేకపోతే ఏందండి, అసలు మొత్తం అవినీతి చేస్తున్నారు అడ్డంగా దొరికి. ఈపీసీ గవర్నమెంట్ అండి. అది కూడా ఏంటంటే డబ్బులు కూడా గవర్నమెంటే పెడుతుంది. అదే విధంగా టోల్ కూడా గవర్నమెంట్ వసూలు చేస్తుంది. అదే విధంగా బోట్ మోడల్ అంటే మొత్తం ప్రైవేట్ రంగమే మొత్తం కంప్లీట్ గా ఇన్వాల్వ్ చేస్తుంది. ఎందుకంటే ఇది మధ్య మార్గంగా ఉంటుంది కాబట్టి ఈ సంబంధించి ప్రభుత్వం ప్రైవేట్ రంగంతో ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే మేము అసెంబ్లీ సమావేశాలప్పుడు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ హ్యామ్ మోడల్లో చాలా భారీ ఎత్తున దోపిడీకి పాల్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా ఈ టెండర్ల పైన విచారణ జరిపారంటే అసలు టెండర్లే విలువ లేదు. అసలు టెండర్ల విలువకు ముందు ఏ విధంగా అది అవినీతి జరుగుతుందని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు దేనికి సమానం చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఆర్ఎండ్బి సంబంధించి కానీ పంచాయతీరాజ్ సంబంధించి కానీ టెండర్లు పిలిస్తే అందులో ముఖ్యంగా ఇంతకుముందు కూడా మీరు కూడా చెప్పారు, పంచాయతీరాజ్ లో 6,000 పిలిస్తే 8,000 వరకు టెండర్ ఎట్లా పోయిందని. అదే విధంగా వాస్తవంగా ఏంటంటే 11,000కు సంబంధించి టెండర్లు పిలిస్తే 15,000 వరకు ఎట్లా ఎక్స్టెండ్ అవుతుంది అంటే ఈ విధంగా 5,000 కోట్లు ప్రభుత్వానికి గండి కొట్టినట్టు కదా. అదే విధంగా ఇంకోటి ఏంటంటే మొబిలైజేషన్ సంబంధించి కూడా 10% ఇంతవరకు ఏంటంటే మీరు ఇంతకుముందు కూడా చెప్పారు, నేను కూడా చెప్తున్నా, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉండే దాన్ని మేము వచ్చిన తర్వాత మొబిలైజేషన్ పేరిట దోపిడీ జరుగుతుందని తీసేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. అంటే ఈ దోపిడీ ప్రభుత్వం అనేది క్లియర్ అర్థమవుతుంది. కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ అవినీతి ఉంటుందని నేను కూడా వాళ్ళే స్క్రీన్ లో కనబడే పెద్ద మనిషి కూడా చెప్పిండు. ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ మొబిలైజేషన్ పేరిట 10% వాళ్ళకి ఇవ్వడం, దాని నుంచి మళ్ళీ ఎక్సైజ్ కూడా వాస్తవంగా చెప్పాలంటే ఎక్సైజ్ కూడా అయిపోయింది. ఈ ఎక్సైజ్ టెండర్లు దాదాపు 5% ఉంటే రద్దు చేసేదని విషయం మీకు ఇంత కూడా తెలుసు. అదే విధంగా ప్రజలకు కూడా తెలుసు. ముఖ్యంగా ఏంటంటే ఇది అడ్డం పెట్టుకొని కంప్లీట్ గా దోపిడీకి పాల్పడి ఒక్కటే కంపెనీకి 13-14 సంబంధించిన టెండర్లు దక్కడం అంటే ఏ విధంగా అవినీతి జరిగిందో చూసుకోవచ్చండి. ఇప్పుడు అడ్డంగా దొరికి ఇంకా కూడా ఏం జరగలేదంటే ఒకవేళ ముఖ్యమంత్రి పాత్ర కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి పాత్ర కానీ 16 మంత్రులు కానీ పాత్ర లేకపోతే ఇది వెంటనే టెండర్లు రద్దు చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా దీని మీద ఎంబడి పడతాం. కులంకుశంగా దానిలో వాస్తవంగా అడుగు వరకు పోతాం. ఏ విధంగా అవినీతి జరిగింది, ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయినా అన్ని బయట పెడతాం. ఓకే అండి, రామచంద్ర గారు వీడు చెబుతున్నట్టు ఒకే కంపెనీకి 15-17 కాంట్రాక్ట్లు ఇచ్చారంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇటు ఆల్రెడీ టెండర్లకి సంబంధించి కూడా చాలా మటుకు సందర్భాల్లో టెండర్లలో ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది పాల్గొనలేదు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి ఈ టెండర్ పారదర్శకంగానే జరిగిందంటారా మీరు? ఆయన వెళ్ళిపోయిందండి నాకు తెలిసి.
ఓకే రామచంద్ర గారు ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఉన్నారు రామ్మూర్తి గారు మాట్లాడదాం. రామచంద్ర గారు అన్మ్యూట్ చేయండి. ఓకే, సో రామ్మూర్తి గారు మీరు చెప్పినట్టు ఇటు 10% మొబిలైజేషన్ కి సంబంధించి అడ్వాన్స్ ఏదైతే ఉందో అది ఇటు ఇస్తే ఇటు తొందరగానే కాంట్రాక్టులు పూర్తవుతాయి. సో దానివల్ల తొందరగా రోడ్ల నిర్మాణం కూడా పూర్తవుతుంది. బ్యాంకుల నుంచి కాంట్రాక్టులకి సంబంధించి కూడా లోన్స్ కూడా తొందరగా వస్తాయి కూడా చెప్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి ఏమంటారండి? లేదండి, మొబిలైజేషన్ పేరిట మీరు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో గతంలోనే చూసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా పర్మిషన్ రాంది, అసలు ఇంకోటి ఏంటంటే ఎలాంటి అనుమతులు లేని దానికి కూడా వాస్తవంగా వీళ్ళు దోషపెట్టింది కూడా చూసాం. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కూడా క్లియర్ గా మేము మొదలుపెట్టిన తర్వాత ఏ విధంగా పారదర్శక పనిచేసినాం అన్నది కూడా క్లియర్ గా మేము అందరికీ తెలుసు. ఇంకోటి ఏంటంటే మొబిలైజేషన్ 2014 వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ తీసేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు మొబిలైజేషన్ పేరిట కాంట్రాక్టర్ దోషిపెట్టిళ్ళు వాళ్ళ తర్వాత ఆడ వర్క్ అవుతుందా కాదా కూడా తెలియదండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే చాలా అంశాలు మాట్లాడుకుంటే దాదాపు 100 కొద్ది కాంట్రాక్ట్ సంబంధించి వాస్తవంగా ఇంకా మొదటి నుంచి పోల్చుకుంటే వాస్తవంగా 65 ఏళ్ల పరిపాలన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్షల కోట్లు సంబంధించి మొబిలైజేషన్ పేరిట కాంట్రాక్ట్ దొబ్బిపెట్టింది. కాంట్రాక్ట్ దొబ్బిపెట్టిన డబ్బులు వెనక్కి వచ్చినట్టు రాలేదు. అసలు వర్కులు జరగకుండా కూడా మొత్తం కంప్లీట్ గా మొబిలైజేషన్ పేరిట మొత్తం కంప్లీట్ వాళ్ళు దోషపెట్టిన తర్వాత వర్కులు కూడా కానీ కోకోలలు ఉన్నాయండి. ఈ విధంగా ఆయన ఫోన్ మాట్లాడుకోనియండి, ఆయన బ్రహ్మాండంగా ఆయన పరమాన్ని చేసుకునియండి. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర సమస్యలు కాంగ్రెస్ వాళ్ళకి అవసరం లేదు, అదే విధంగా ఈ డిబేట్ క్వశ్చన్ కూడా సంబంధం లేదు. ఎందుకంటే ఆయన ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ డిబేట్ లో ఉంటే ఆయన ఎవరితోనో ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటున్నాడు ఫోన్ లా. ఇప్పుడు హ్యామ్ పేరిట ఈ విధంగా దోపిడీ పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు సమాధానం చెప్పడానికి రావాలా, లేకపోతే నువ్వు ఫోన్లని చుట్టాలతో మాట్లాడుకుని రావాలి? ఏందండి మరి పిచ్చి మాటలు? పిచ్చి ఎందుకు వస్తారండి ఇలా డిబేట్లకు? నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజా సమస్యల మీద అదే విధంగా ప్రజల పైసల మీద దోపిడీ విధానం మానుకోపోతే మిమ్మల్ని అడుగడుగునా వెంటాడతాం. ఏందండి ఇప్పుడు డిబేట్ అంటే చాలా ఇంపార్టెంట్. హ్యామ్ అంటే మామూలు 5,000 సంబంధించి కోట్లు కండ్ల ముందు తరలిపోతుంటే రెడ్ హ్యాండ్ గా దొరకబెట్టి అసెంబ్లీ చెప్తే అప్పుడు అంటే టెండర్లు కాలేదన్నారు. ఇప్పుడు టెండర్లు అయినాయి, 5,000 కోట్లు ఎక్సైజ్ చూపెడుతుంది. ఈ ఎక్సైజ్ ఎవరికి పోతుంది? ఎక్సైజ్ ఎవరికి పేమెంట్ చేస్తున్నారు? 15 కంపెనీలకు ఎట్లా వస్తుందండి? 2-3 మొత్తం వాస్తవంగా గూడు పుటాని కంప్లీట్ గా వీళ్ళ గూడు పుటాని బయటపడ్డది. ఎందుకంటే ఒక్కటి సింగిల్ టెండర్ తోని ఇంకోటి రాకుండా మొత్తం అందరికి డబ్బులు తీసుకొని మీరు ఇంకో రావద్దు. ఇంకోటి ఏంటంటే ఎవడన్నా ఏ స్థానం వస్తే టెండర్ను వానికి ఇంకోటి అందరికి తెలుసండి, కాంగ్రెస్ పార్టీ అంటే భయాలు పెట్టడం, భయపట్టియడం, అదే విధంగా రౌడీలను గుండాలని పెట్టి టెండర్లు రాకుండా టెండర్లు ఇంకోరైతే వేరే కంపెనీ పోతుంటే అయితే రోడ్డు మధ్యలో ఆపి వాళ్ళని కిడ్నాప్ చేసిన సంఘటనలు గిన్ని ఉన్నాయండి. గన్ని సంఘటనలు ఇప్పుడు అదే మళ్ళీ సేమ్ పరిస్థితి. ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి కాకముందు ఏం మాట్లాడిండో, కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ అవినీతి, ఎక్కడుంటే అక్కడ దోపిడీ విధానాలు నడిచాయనరో మళ్ళీ ఈయన కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన కూడా అదే పార్టీ కదా అండి. ఇంకోటి ఏంటంటే దోచిపెట్టడం, దాచుకోవడం మీద ఉన్న కాన్సన్ట్రేషన్. ప్రజల కోసం ఎందుకు వచ్చింది ప్రభుత్వం? దోచుకోవడానికి వచ్చింది క్లియర్ చెప్పిండు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా క్లియర్ చెప్పింది ఏంటంటే మా ప్రభుత్వం ఏదో ప్రజాపాలన వచ్చింది కానీ ప్రజాపాలన కాదు. ఇంకోటి ఏంటంటే మేము ఎప్పటికి బప్పులు చేస్తాం జనాలను, మా దోపిడీ విధానం అని క్లియర్ గా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. గత ప్రభుత్వాలు ఏం చేసినా ఈయన కూడా అదే చేస్తున్నాడు. ఓకే రామచంద్ర గారు, మీకు ఇప్పుడు వినిపిస్తుందండి? ఆడియో క్లియర్ గా ఉందా? అన్ని క్లియర్ ఉన్నాయండి. మీ టీవీ నుంచి మాట్లాడుతున్నారు, బయట నుంచి మాట్లాడడం కాదు. ఆయన మాట్లాడితే నేను మాట్లాడుతున్నా, బయట ఫోన్ కాదు. ఆయన ఏదో మాట్లాడుతున్నావు. రామ్మూర్తి గారు ఉండండి, ఇప్పుడు మనం మాట్లాడదాం. రామచంద్ర గారు, ఇప్పుడు మెయిన్ టాపిక్ లో ఇటు టెండర్లకి సంబంధించి కూడా అక్కడ టెండర్లు ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు రాలేదు. ఒకే కంపెనీకి సంబంధించి 15 నుంచి 17 వరకు కాంట్రాక్టులు కూడా ఇచ్చారు. ఈ టెండర్ పారదర్శకంగా జరగవలసిన దాంట్లో కూడా అవకతవకలు జరిగాయంటే ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఈ టెండర్ వ్యవహారం ఏ విధంగా జరిగింది? నిజంగానే పారదర్శకంగా జరిగిందా? మీరేం చెప్తారు? నేషనల్ వైడ్ గా ఉంటదండి. ఆన్లైన్ టెండర్స్ ఉంటాయి, ఎన్నో వచ్చి పాత రోజుల్లో వచ్చి వేసడం అనేది ఉండదు. ప్రతిసారి కూడా ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నాయంటే దానికి సంబంధించి కూడా టెక్నికల్ గా వాళ్ళు మార్పులు చేర్పులు చేస్తుంటారు. ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా టెండర్లు వచ్చే వాళ్ళు అక్కడ నాయకులు కొంతమంది ఇక్కడ నుంచి అక్కడ పోతుండొచ్చు, అక్కడ నుంచి ఇక్కడ పోతుండొచ్చు, కానీ వాళ్ళకి సంబంధించిన అధికారులు అది ఉంది. ఇంతకు ముందు చేసిన స్కామ్ల గురించి వాళ్ళకు అదే ఆలోచనతో వాళ్ళు మాట్లాడుతున్నారండి. వాళ్ళు మాట్లాడేటో
పార్టీకి సంబంధించి 1500 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ తర్వాత కూడా ఒక్కొక్కరి ఆస్తులు దేశ విదేశాలలో ఉన్నారు. ఒక 100 మంది కూడా ఇక్కడ ఆస్తి సరిపోకుండా వాళ్ళు ఇండియా పౌరసత్వం క్యాన్సల్ చేసుకొని వేరే దేశాలలో ఉన్నారు. ఎవరు ఏం చేసింది అనేది ప్రభుత్వం అయినా కానీ, స్థానిక ప్రభుత్వం అయినా కానీ, కేంద్ర ప్రభుత్వం అయినా కానీ, ప్రతి ఒక్కరు ఎవరు తప్పు చేసినా నేను ఖచ్చితంగా మరి ఒకసారి మరీ చెప్తున్నా, సంబంధించిన ఎలాంటి దుర్వినియోగం చేసినా వాళ్ళను శాశ్వతంగా ఏం చేసుకుని వాళ్ళ సొంత ప్రాపర్టీని కూడా సీజ్ చేయాలి. వాళ్ళు బినామీలు ఎవరు ఉన్నా కానీ చూడాలి. ఇప్పుడు మాత్రం ఇది దోపిడీ చేయడం, దోచుకోవడం అనేది బీఆర్ఎస్ కు వెన్నతో పెట్టిన విద్య. 2000 కంటే వాళ్ళ ఆస్తులు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఏ రకంగా పెరిగినాయి, ఈ రోజు ఆస్తులు ఏ రకంగా ఉన్నాయి, ప్రతి దాన్ని కూడా స్టేట్మెంట్ తో ప్రకారంగా తీసుకొని ఎవరు కాంగ్రెస్ వాళ్ళు చేసినా, బీజేపీ వాళ్ళు చేసినా, బీఆర్ఎస్ వాళ్ళు చేసినా థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దాని మీద తీసుకొని ఎవరు ఏది చేసినా కానీ ఇప్పుడు మేము చూస్తున్నాము. ఎవరు ఉంటే అధికార దగ్గరికి పాత వాళ్ళే అధికారులు, నాయకులు, అదే రకంగా క్రీడలు చేసే కాంట్రాక్టర్ వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి, కాంట్రాక్టర్ల బిల్లు కూడా 60,000 కోట్లు ఆపితే ఎంతో మందికి చావు కారమైన బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి నైతిక విలువ లేదు. నిజంగా కూడా జిహెచ్ఎంసీలో అనుకోండి, దేశవ్యాప్తంగా కూడా అనుకోండి, ఇప్పుడు రాష్ట్రంలో ఎంతో మంది కాంట్రాక్టర్లు కూడా చనిపోయినారు. పేలేక అది కూడా మీరు ఎంక్వైరీ చేయండి, ఎందుకోసారికి పోయింది, ఏం చేసింది అని. ఇంకోసారి మరీ ఇంకోసారి చెప్తున్నాను, ఎవరు తప్పించినా వాళ్ళ మీద అన్ని రకాల చర్యలు తీసి, కానీ ఈ రోజు ఉనికిని పోవడానికి అక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద, టిఆర్ఎస్ పార్టీ మీద కవిత వస్తుంది, ఇంకో పార్టీ మీద, బీసీ పార్టీ మీద తీర్మాన్ మల్లన్న వస్తున్నాడు, అటు బీజేపీ. ఇది రాజకీయం కాదండి, ఇది అసలు సంబంధించి మాట్లాడమంటే ఏం మాట్లాడతారండి? పరిస్థితిలో వాళ్ళు రావడానికి వాళ్ళకి ఎలాంటి నైతిక ఆలోచన ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళకు న్యాయస్థానాలు ఉన్నాయి, ప్రజాపక్షం ఉంది, ప్రజా ఉద్యమం లాగా తీసుకొచ్చి ఎక్కడ తప్పు జరిగితే అక్కడ నిలదీయాలని మేము అడుగుతున్నాము. నిజానికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నారు. ఇదే రకంగా ఉంటే భవిష్యత్తులో వాళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, తప్పు ఎక్కడ జరిగినా ఖచ్చితంగా దాన్ని నిలదీసి ప్రజాపక్షంలో తీసుకురండి, థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయండి. ఎక్కడ ఏ తప్పు జరిగినా దాని మీద మరీ ఎంక్వైరీ చేసి దాంట్లో తప్పు జరిగిన వాళ్లకు కఠినంగా అంటే వాళ్ళకి సంబంధించిన ఆస్తులను కూడా, ప్రైవేట్ ఆస్తులను కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను, ప్రభుత్వం కోరుకుంటున్నాను. అందరికి ఇంటెలిజెన్స్ ఈ దాంట్లో ఏం జరిగినా ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో రామ్మూర్తి గారు ఇప్పుడు చెబుతున్నట్టు కూడా బీఆర్ఎస్ హయాంలో ఇటు ఆర్ఎండ్బి కాంట్రాక్టర్స్ కి సంబంధించి కూడా చాలా బిల్లులు పెండింగ్ లో పెట్టారు, చాలా మంది ఆత్మహత్యల దాకా కూడా వెళ్లారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో జరిగిన ఈ తప్పిదానికి సంబంధించి ఇప్పుడు ముందుగా తీసుకొస్తున్న ఈ హ్యామ్స్ లో కూడా స్కామ్ జరుగుతుందంటూ కూడా ఎలా చెప్తున్నారని అడుగుతున్నారు. దానికి సంబంధించి మీరేం చెప్తారండి? ఇప్పుడు అవగాహన లేని వాళ్ళకు, హ్యామ్ అంటే తెలియని వాళ్ళకు, హ్యామ్ ఫుల్ ఫామ్ కూడా తెలియని వాళ్ళకు తీసుకొస్తే వాళ్ళకి అర్థం కాదండి. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైబ్రిడ్ అన్యూనిటీ మోడల్ సంబంధించి ఏ విధంగా ఇప్పుడు 40%, 60% ఉంటుంది అన్నది కూడా వాస్తవంగా నాకు తెలియదు. ఆయనకి ఇజ్జత్ తీయద్దని నేను సబ్డా ఒప్పుకున్నాను. ఎందుకంటే మొబిలైజేషన్ పేరిట ఏ విధంగా వీళ్ళు దోసుకున్నారంటే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు వాస్తవంగా దాని అనుమతులు రావని తెలుసు. ప్రాణహిత చేవెళ్ళ వాస్తవంగా ఏంటంటే అక్కడ ఒక ముఖ్యంగా ఏంటంటే ఒకటి వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంటది కాబట్టి అక్కడ జీవితాంతం కష్టపడ్డ రాదని తెలిసిన తర్వాత కూడా అక్కడ ప్రాజెక్ట్ తీర్మానానికి ముందుకు పోయింది కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి ఏంటంటే మొబిలైజేషన్ పేరిట 1052.59 కోట్లు దోషిపెట్టిందండి. ఇది వాస్తవంగా చూపించాలంటే ఇది వాస్తవంగా ఇది నిజాలండి. ఇగో ఇక్కడ నుంచి వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వాలు ఏ విధంగా ఎట్లా ఎంబడిపడతాయి, ఇప్పుడు ఈ మొబిలైజేషన్ పేరిట ఏ విధంగా దోసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్నది ముఖ్య ఉదాహరణ ఏంటంటే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టే. తమ్మిడిహట్టి దగ్గర మట్టి కూడా ఎత్తిపోయకుండా మొబిలైజేషన్ పేరిట 1052.59 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం సహా చేసింది అని కాగ్ డైరెక్ట్ రిపోర్ట్ ఇచ్చిందండి. కాగ్ ఇప్పుడు కంట్రోలర్ ఆడిట్ జనరల్ క్లియర్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకోటి ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చిన తర్వాత ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ మేము 2014 తీసేసిన తర్వాత వాళ్ళకి సంద అయితే లేదు. సందు కాకుండా మళ్ళీ కొత్తగా తీసుకొచ్చిన 10% తీసుకొచ్చి వాళ్ళకి అన్యాయులకు, ఎందుకంటే వీళ్ళకి తెలియదండి. ఇప్పుడు వీళ్ళు వాస్తవంగా ఇట్లా అటు ఇటు తిరుక్కుంటా ఫోన్లలో టైం పాస్ చేసుకుంటే తిరిగేటోళ్ళకి ఈ ప్రజలకు సంబంధించిన సమస్యలు వాస్తవంగా వీళ్ళకి ఏర్పడవు.
ఎందుకంటే ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఒక కాంట్రాక్ట్ ఎవరికైతే రావాలో వాళ్ళని మాత్రమే వీళ్ళు పంపిస్తారు. ఒకవేళ వేరేటోళ్ళు వస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ టెండర్ ప్రక్రియలో రాకుండా జాగ్రత్త పడతారు. ఇంకోటి ఏంటంటే ఈ విధంగా సహాయం చేసినందుకు ముఖ్యమంత్రికి కానీ ఇందులో ఉన్న మంత్రులకు కానీ R&Bకి సంబంధించిన మంత్రులకు కానీ అధికారులకు కానీ వీళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులు అప్పచెప్తారు. ఈ విధంగా దోపిడికి జరుగుతుంది. ఎందుకంటే అనాది నుంచి అదే కదా అండి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కాంట్రాక్ట్ల మీద డబ్బులు సంపాదించిన ప్రభుత్వాలు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ జీవితం మొత్తం చూడండి, పేదరిక నిర్మూలన అని వాళ్ళ నాయకుల పేదరిక నిర్మూలన అయింది కానీ ప్రజలు ఎక్కడైందండి. అందరూ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు A to Z చూసుకోండి, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దాదాపు 90% కాంట్రాక్ట్లే ఉంటారండి. మొత్తం ఆ డబ్బులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అన్నదమ్ములయో లేవో వాళ్ళకి సంబంధించిన ఇంకేంటంటే పొంగులేటి చూసుకోండి, పొంగులేటి సంబంధించిన కంపెనీలు ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నాయి, ఏ విధంగా చేస్తున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అదే విధంగా సచివాలయం సాక్షిగా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు కంప్లీట్ గా మొత్తం కాంట్రాక్ట్లు వచ్చి 30% తీసుకుంటారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని ధర్నాలు చేసిళ్ళు. అదే విధంగా ముఖ్యంగా ఒక మంత్రికే డైరెక్ట్ ఒక 30% కాడు వస్తాడని వాళ్ళ ఎమ్మెల్యే పేరు పెట్టిండండి. ఇక మేమా అండి. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలు మంత్రులను వాస్తవంగా ఒక మంత్రులు నడుస్తున్నది, ఎమ్మెల్యేలకు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకి పండిస్తలేరు, మీ పెళ్లిలకు పబ్బాలకు ఓన్లీ కట్టలేనికే పనిచేస్తున్నామని క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇది దోపిడీ ప్రభుత్వం. అదే విధంగా పగలు ప్రతీకారం తీసుకోవడానికి వచ్చిన ప్రభుత్వం తప్ప ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం కాదండి. వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని పూర్తి చేయాలి. అదే విధంగా ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చిందో అవి చేయాలి. ఇవి ఉండవు, వీటి గురించి కాదు. నన్ను జైల్లో పెట్టిల్లు, నిన్ను జైల్లో పెడతా, తంతా గుద్దుతా, పేగులు మెల్లేసుకుంటా, వేసుకోపో బ్రహ్మాండంగా మేకల మండికి పోయి ఎవడొద్దంటాడు. అదే విధంగా బొందలు మంచి ఒక శ్మశాన వాటిగా చూసుకొని అదే విధంగా జెండలు ఎగరేసుకో బొందల మీద పో ఎవడొద్దంటాడు. ఇవి కాదండి. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాలు, అంతే తప్ప కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వచ్చిన ఈ ప్రభుత్వం కష్టంగా కొట్టుకోపోతుందండి. మరి రామూర్తి గారు దీనికి సంబంధించి ఇప్పుడు మీరు అన్నట్టు 40-60% ఏదైతే ఉందిగా, ముందుగా 40% ఇటు గవర్నమెంట్ ఇస్తుంది, తర్వాత 60% అటు బ్యాంకుల నుంచి లోన్ తెచ్చుకుంటున్నాయి కాంట్రాక్టర్స్. అంటే ఇప్పుడు ముందుగా అడ్వాన్స్ ఇస్తే కొంచెం పని స్పీడప్ అవుతుందనే ఉద్దేశం ఈ హ్యామ్ స్కీమ్ కి ఉన్న ముఖ్య ఉద్దేశం అంటూ చెబుతున్నారు. మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అనుసరిస్తుంది, మేము కూడా దీన్ని అనుసరిస్తున్నాం, కానీ దీంట్లో మాత్రం అవకతవకలు జరిగాయంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. మరి మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ముందుగా అడ్వాన్స్ ఇవ్వడం వల్ల వర్క్ స్పీడ్ పెరుగుతుంది అంటున్నారు వాళ్ళు. అడ్వాన్సులు మొబిలైజేషన్ కు ఎవరికి ఇవ్వద్దండి, ఎందుకంటే ఆ వర్క్ నడుస్తుందా నడవదా. ఇంకోటి ఏంటంటే DPR తయారైన తర్వాత మొత్తం కాంట్రాక్ట్ సంబంధించి క్లియర్ అయిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే 40% ఇస్తారు. ఆ 40% ఇచ్చిన తర్వాత వీళ్ళు ప్రైవేట్ కంపెనీస్ 60% పెట్టాలి. వాళ్ళు అప్పు తీసుకొస్తారా, ఎక్కడి నుంచి తీసుకొస్తారా మనకు సంబంధం లేదండి. మొత్తం 100% అయిన తర్వాత మళ్ళీ ఇంకా 10% ఎందుకండి మొబిలైజేషన్. అంటే పేద కంపెనీలు అవి అంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలా, ఎవరికి సపోర్ట్ ఇవ్వాలండి. ఇప్పుడు నిజంగానే ఒక సామాన్యునికి సామాన్య కాంట్రాక్టర్కి ఇస్తే అది వేరండి. ఇవి నేషనల్ ప్రాజెక్టులు అండి. నేషనల్ ప్రాజెక్టులో లేని వాళ్ళు ఉంటారు. 10% వానికి ఎందుకంటే ఆర్థిక సాయము. ఇంకోటి ఏంటంటే 40% ఆల్రెడీ ప్రభుత్వం పే చేస్తుంది, 60% ఆయన డబ్బులో లేకపోతే బ్యాంక్ నుంచో తెచ్చుకుంటాడు. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ముఖ్యంగా 60% కూడా మళ్ళీ ప్రభుత్వం దశల వారీగా పేమెంట్ చేస్తుంది. ఈ విధంగా అయితే ఒక ప్రాజెక్టు ముందుకు పోతుంది. ఈ విధంగా ఇంకోటి ఏంటంటే టోల్ గేట్లు పెట్టి టోల్ గేట్ల నుంచి పైసలు వసూలు చేసి మళ్ళీ వాళ్ళకి ఇస్తారు. ఇలాంటి ఇంకోటి ఏమి తెలియదండి. ఇంకో ముఖ్యంగా 0 నాలెడ్జ్ తో వస్తారు, వీడికి వస్తారు ఏదో పారదర్శకంగా ఏం పారదర్శకం అండి, పారదర్శకంగా దొరికిపోయింది కదా రెడ్ హ్యాండర్ గా. ఇంకోటి అసెంబ్లీలో మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో హరీష్ రావు గారు క్లియర్ చెప్పడం జరిగింది, హ్యామ్ రోడ్లలో స్కామ్ జరుగుతున్నది, భారీ ఎత్తున నడుస్తున్నది. అంటే లేదు టెండర్ల విలువ లేదు, టెండర్ల విలువ ఏ విధంగా మీరు అంటారని. ఈ రోజు చూడండి 11,000కు సంబంధించిన టెండర్లు పిలిస్తే 15,000 ఎట్లా పోతుంది? 15,000 కోట్లు అండి. 11,000 కోట్లకు సంబంధించిన టెండర్లు పిలిస్తే 15,000 కోట్లకు పోయిందంటే ఏ విధంగా అవినీతి పోతుంది? ఇప్పుడు ఖజానా నుంచి మన డబ్బులే కదండి, ఇప్పుడు మేము అందరం కట్టాల్సిందే. ఈ విధంగా ఇది కరెక్ట్ కాదండి. ఏదైనా కూడా ఒక ప్రాజెక్ట్ నిర్వహిస్తే ప్రజలకు లాభం చేసుకుంటూ ఉండదు, ప్రభుత్వం నష్టం చేకూర్చుకుంటూ ఉండదు. ఓకే, మరి రామచంద్ర గారు మీరు ఈ స్కామ్ అంటూ కూడా ఇటు హ్యామ్ అనేది పెద్ద స్కామ్ జరుగుతుంది భారీ ఎత్తున అంటున్నారు. మీరు దీనికి సంబంధించి ఏం కన్క్లూజన్ ఇస్తున్నారు? హ్యామ్ అంటే ఏంటిదో అడగండి, హ్యామ్ అంటే ఏంటిదో అడగండి, ఇదంతా వద్దండి. హ్యామ్ అంటే ఏంటిదో అడగండి. కన్క్లూజన్ తీసుకున్నాను రామూర్తి గారు. లేదండి బతుకుదేరు చంపుతా మరి బతుకుదేరు అంటే అందరు బతుకు ఏంటి చెప్పు, నీ బతుకుదేరు చెప్పు. ఫస్ట్ హేమంత్ రెడ్డి చెప్పా బాబు, హేమంత్ రెడ్డి డిబేట్ ఎందుకు వచ్చినావు, హ్యామ్ సబ్జెక్ట్ మీద వచ్చినావు, హేమంత్ రెడ్డి చెప్పు, హేమంత్ రెడ్డి చెప్పు, హేమంత్ రెడ్డి చెప్పా బాబు. పిలిచిలు కదా హ్యామ్ రోడ్ అంటే ఏంటి చెప్పండి, హేమంత్ రెడ్డి చెప్పండి, ఫుల్ ఫామ్ చెప్పాలండి. వాళ్ళకి చెప్తున్నా బతుకు పార్టీ బతికించుకోవాలి. ఏ బతుకు? మీ బతుకు లేదు, మీ బతికే మా మీద
అరే మొత్తం చావుల గురించి మాట్లాడినావు. తొలి దశలో చంపిందేవాడు, మరో దశలో చంపిందేవాడు. తెలంగాణ యావత్ కొట్లాడింది మీ మీద కదా. దోపిడి ప్రభుత్వం, లంగ ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం మీది. అరే రేవంత్ రెడ్డి డైరెక్ట్ బలిదేవత బలిదేవత అన్నాడు కదా. హ్యామ్ అంటే చెప్పానండి, ఇది అంతొద్దండి. హ్యామ్ అంటే ఏంటో చెప్పానండి. రామ్మూర్తి గారు ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మనకి సమయం లేదు, సమయం పూర్తయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. రామచంద్ర గారు మీకు కూడా. సో ఇటు హ్యామ్ టెండర్ లో గోల్మాల్ జరిగింది, 1000 కోట్ల స్కామ్, భారీ అవినీతి జరుగుతుందంటూ కూడా ఇటు హరీష్ రావు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న ఈ హ్యామ్ స్కీమ్ ని మేము కూడా అనుసరిస్తున్నాం, ఇది పారదర్శకంగా తొందరగా వర్క్ పూర్తి అవడానికి మేము చేస్తున్నామంటూ ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ఇటు బీఆర్ఎస్ అనే విషయాలు అయితే చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ